అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది, ఇచ్చిన మాట ప్రకారం నిలబడుతుందని ఒక నమ్మకం ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట మీద నిలబడడం లేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అసలు ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిట్టాల్సి వచ్చింది? ఆయన నిన్న నిజామాబాద్ జిల్లాలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు మాట తప్పింది, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ చేస్తామంది 15,000 రూపాయలు, రైతు భరోసా ఇస్తామంది 12,000 రూపాయలు ఇచ్చింది. మరి ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, ఇంకా ఏమేమో అంటున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇచ్చిన మాటలు ఎందుకు నెరవేర్చలేదు? అదేవిధంగా బీసీ కులగణన అన్నారు, ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఇవి అన్నింటి మీద ప్రభుత్వం ఏం చేసింది? బీసీ కులగణనలో తప్పుల తడక ఉందని చెప్పి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అసలు ఏమన్నారో ఆయన మాటల్లో విందాం. కాంగ్రెస్ పార్టీ మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ యొక్క పేటెంట్. వారు అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, గద్దెనెక్కగానే మాట మార్చి ప్రజలను మోస చేయడం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య అని సందర్భంగా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నా. కాంగ్రెస్ ఇచ్చే హామీలు ఒక నాటకం, ఆ పార్టీ నేతలు మాటలు ఒక బూటకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అసలు ఆరు గ్యారెంటీలు అనేవే ఒక పెద్ద డ్రామా. కాంగ్రెస్ది ప్రజల పట్ల ఒక కపట ప్రేమ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నిన్న బీసీల విషయంలో కామారెడ్డిలో, గతంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 23% ఉన్న రిజర్వేషన్ 42% 15 నెలల్లో ఇస్తామన్నారు. అయిపోయింది, ఆ సమయం కూడా అయిపోయింది. ఇవాళ మాట్లాడుతుండు అయ్యో రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. రోజు రాజ్యాంగాన్ని ఇట్లా పట్టుకుంటారు రాహుల్ గాంధీ. దేశంలో రాజ్యాంగం బుక్కును పట్టుకున్న రాహుల్ గాంధీ మరి ఈ రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ సవరణ మాకేందో తెలియదు కానీ ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సవరణ చేయాల్సిన అవసరం ఉంది, దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొన్న గతంలో ఇచ్చిన 6 హామీలు ఒక్కటి కూడా ఒక్కటంటే ఒక్కటి అమల్లోకి రాలేదు. ఈ జిల్లా మాజీ మంత్రి ఇక్కడ మాట్లాడతాడు, ఆయన అంటాడు లోకల్ బాడీ ఎన్నికల్లో నాయకులంతా ఐకమత్యంతో ఉండాలి, మళ్ళీ గెలవాలి అంటాడు. మొన్న వీకి మీరు గెలిచి పీకింది ఏందయ్యా? నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చారని చెప్పి, మీరు చెప్పిన హామీలు ఏవైనాయని చెప్పి సందర్భంగా నేను ఈ జిల్లా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా. నిన్న ఆలూరు గ్రామంలో వచ్చి మేము ఆలూరు డొంకేశ్వర్ మండలాలు ఇచ్చినాం. గా మండలాలలో 101 మంది అధికారాన్ని తీసుకొచ్చే దమ్ము లేదు, ఆ మండలాల్లో పోలీస్ స్టేషన్లు పెట్టే దమ్ము లేదు, ఆ మండలాల్లో ఎంపీడీ ఆఫీసులను పెట్టాల్సిన దమ్ము లేదు. కానీ ఆయన అంటాడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్ళీ మాటలు మారుస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ అంటేనే అవినీతి గని, దేశానికి పట్టిన శని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఫాదర్ ఆఫ్ ద లయర్ కాంగ్రెస్ పార్టీ. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేసిందని చెప్తున్నారు. 42% బీసీలు ఉన్నారని చెప్పి తప్పుల తడకగా అసెంబ్లీలో ప్రకటించారు. అసలు ఆ బీసీలు 56% ఉంటే 42% అనడం ఏంటి అని, బీసీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగలేదని, అదేవిధంగా ప్రభుత్వము బీసీల కోసము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా బీసీల కులగణన చేస్తామని చెప్పింది, పూర్తి స్థాయిలో కులగణన చేయలేదు. ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ఆధారంగా రైతులకు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేస్తామంది, చేయలేదు. ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట మడమ తిప్పని కాంగ్రెస్ పార్టీగా పేరుంది. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇచ్చిన మాటలు తప్పే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన
ఎద్దేవా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలంగాణలో రైతాంగం కోసం బీఆర్ఎస్ పార్టీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఓట్లేశారు ప్రజలు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మాటలు నిలబెట్టుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ జూటాకోర్ పార్టీ అని చెప్పి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న మాటలు ఇవి. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సాజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.